శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం 5వ కథ. అథ పంచమో అధ్యాయ. ప్రజారంజకంగా పాలించే తుంగధ్వజుడనే రాజొకడు కలడు. ఒకసారి అతను వేటకు పోయి బాగా అలసి ఒక చెట్టు కింద శ్వేత తీరుతున్నాడు. అక్కడ అదే చెట్టు వద్ద గోపకులు ఎంతో భక్తితో శ్రీ సత్యనారాయణ స్వామి పూజ చేసి ఆ తరువాత రాజుగారికి భక్తి శ్రద్ధలతో ప్రసాదము తీసుకుని వచ్చి ఇచ్చారు. వారు హీన కులస్తులు అని వారు ఇచ్చిన ప్రసాదము భుజించటం ఇష్టం లేక రాజు అది తినకుండానే తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. అతని ధిక్కారానికి శిక్షగా అతని 9 కొడుకులు మరణించారు. ధనధాన్యములు అన్నీ నశించాయి. రాజు తన సత్యదేవుని లెక్క చేయకపోవటం చేతనే ఇలా జరిగిందని గ్రహించి ఆ గోపకుల దగ్గరకు వెళ్ళి వాళ్లతో కలిసి సత్యదేవుని పూజించాడు. అప్పుడతని 9 కొడుకులను ధనధాన్యములను తిరిగి పొందాడు. ఓ మునులారా, చూశారా? ఎవరు మిక్కిలి దుర్లభమైన ఈ సత్యపూజ చేస్తారో వారు సత్యదేవుని కృపచే ధనధాన్యాలు పొందుతారు. 4 వర్ణాలలో ఏ వర్ణము వారైనా చేయవచ్చు, ఎప్పుడైనా చేయవచ్చు. పుత్రులని పొందుతారు, బంధ విముక్తి పొందుతారు, భీతుడు భయం కోల్పోతాడు. చివరికి సత్యపురం నాకు వెళ్ళాడు. శౌనకాది మహామునులారా, ఏ వ్రతముచే మనుష్యుడు దుఃఖము నుండి ముక్తి కలవాడవుతాడో అట్టి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమును మీకు చెప్పాను. ఇది కలియుగములో విశేష ఫలప్రదము కలది. ఈ దేవుడిని సత్యేశ్వరుడని, శ్రీ సత్యనారాయణుడని, శ్రీ సత్యదేవుడని కూడా చెప్తారు. సత్యదేవుడు ఆయా రూపములను ధరించి భక్తులు కోరిన కోర్కెలు తీర్చి సత్యరూపుడు కాగలడు. కావున ఓ ముని శ్రేష్ఠులారా, ఈ వ్రతమును నిత్యము ఎవరు చేస్తారో, ఎవరు వింటారో వారి పాపములు సత్యదేవుని కృపచే నశించునని శౌనకాది మహామునులకు సూతుడు చెప్పాడు. इति स्कांदपुराणे रेवाखंडे श्री सत्यनारायण स्वामी व्रत कथायां पंचमोऽध्यायः. ओम तत्सत्. श्री सत्यनारायण स्वामी की जय.
శ్రీ సత్యనారాయణ స్వామికి జై. శ్రీ సత్యనారాయణ స్వామికి జై. శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ దేవతాభ్యో నమః. గంధ పుష్ప అక్షతాం సమర్పయామి. ధూపం సమర్పయామి. దీపం సమర్పయామి. నైవేద్యం కొబ్బరికాయ కొట్టాలి. మహానైవేద్యం శిరాప్రసాదం, పంచామృతాలు, కొబ్బరి, అరటిపళ్ళు, కొబ్బరి నీళ్ళు లేదా అరటిపండు నైవేద్యం సమర్పయామి. మంగళహారతి మంత్రపుష్పం. మంగళహారతి మంత్రపుష్పం. శ్లోకం. యస్య స్మృత్యా చ నో మోక్ష్య తపః పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం. శ్లోకం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదాస్తు తే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః శ్రీరమా సహిత సత్యనారాయణ స్వామి దేవత సుప్రీత సుప్రసన్న వరద భవతు. ఏతత్ఫలం సత్యనారాయణ స్వామి చరణారవిందర్పణమస్తు అంటూ అక్షితలు నీటితో పాటు అరవేణములో వదలవలెను. పిమ్మట శ్రీ సత్యనారాయణ స్వామి ప్రసాదం శిరసా గృహాల్లోమి అని అక్షితలు పైన వేసుకోవాలి.
उत्तरपूजा पुनः पूजार्थे नमस्करोमि। उद्वासन श्लोकम् गच्छ गच्छ सुरश्रेष्ठ स्वस्थान परमेश्वर शोभनार्थे पुनरागमनाय च యథాస్థానం ప్రవేశయామి అని ఉద్వాసన పలకాలి. ఓం శ్రీ సత్యనారాయణ స్వామియే నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామియే నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామియే నమః.